విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ చెర్రీ గణేష్ ఆధ్వర్యంలో 89 అడుగుల ఎత్తులో ఉచ్చిష్ట గణపతి అవతారంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కుడివైపున 1 టన్ను బరువు గల చాక్లెట్ బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ గణనాథుడు చాక్లెట్ బాలరాముడి విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. 21 రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం కూడా అదే ప్రాంతంలో నిర్వహిస్తామని అంటున్న చెర్రీ గణేష్తో మా విశాఖ ప్రతినిధి టీపీ నాయుడు ఫేస్ టు ఫేస్. 10 సంవత్సరాలుగా వినాయకుడిని వివిధ రూపాలలో వివిధ ఎత్తులలో ప్రతిష్ఠించడంతో పాటు దానిని పూజలు అందిస్తూ అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత ఎత్తైన విగ్రహాలను నిలిపిన చరిత్ర అయితే మాత్రం మనకు విశాఖ గాజువాకకు చెందుతుంది. అయితే ఈ సంవత్సరం ఏదైతే 89 అడుగుల ఉచ్చిష్ట గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా అయితే మాత్రం విశాఖ జిల్లాలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అయితే మనకి ఉచ్చిష్ట గణపతి అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ చెర్రీ గణేష్గా చెప్పిన ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కనుక అత్యంత ఎత్తైన విగ్రహాలను కూడా ప్రతిష్ఠింప చేస్తూ గాజువాక పారిశ్రామికలో భక్తులందరికీ కూడా వినాయకుడి తాలూకా రూపాలను అయితే చూపిస్తున్నారు. ఈ సంవత్సరం దీని తాలూకా విశేషం ఏమనుకుంటారు? యాక్చువల్లీ గత 10 సంవత్సరాలుగా గాజువాక లంకా మైదానంలో గణేశోత్సవాలు చాలా ఘనంగా జరుపుకునే వాళ్ళని. మొన్న లాస్ట్ ఇయర్ కూడా అనంత పంచముఖ మహాగణపతి స్వామివారి 117 అడుగుల విగ్రహాన్ని మరియు అనంత పద్మనాభ స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రదర్శన జరిగిందండి. కానీ ఈ సంవత్సరం అక్కడ ఆర్టీసీలో ముందున షాపులు రావడం వల్ల బ్యాక్ సైడ్ గ్రౌండ్కి ఇన్ అండ్ అవుట్ ప్లేస్ వెళ్ళే వచ్చేది తక్కువ అవడం వల్ల అక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనగర్ వరుణ్ మోడస్ ఆపోజిట్లో ఉన్న స్థలంలో పెట్టడం జరిగిందండి. స్వామివారి ఎత్తు సుమారు 89 అడుగులు. స్వామివారి పేరు శ్రీ మహా ఉచ్చిష్ట గణపతిగా స్వామివారి పేరు కూడా నామకరణం చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారుడు కొత్తకొండ నగేష్ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. వెస్ట్ బెంగాల్ నుంచి సుమారు 26 మంది కళాకారులు వచ్చి విగ్రహాన్ని 1.5 పాటు శ్రమించి కష్టపడి చేశారండి. విగ్రహం మొత్తం కూడా వెదురు బొంగు మట్టి గడ్డితోనే స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా స్వామివారికి కుడివైపు స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే కుడివైపులో అయోధ్య రాముల వారి టన్ను చాక్లెట్తో అయోధ్య రాముల వారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సాయంత్రం 4 గంటల నుంచి భక్తులందరికీ చూపించడం జరుగుతుంది. ఆ విగ్రహాన్ని కూడా ప్రవేశపెడుతుంటాం. అదేవిధంగా ప్రతి సాంప్రదాయంగా తాపేశం సూరజ్ ఫుడ్స్ వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని కూడా భారీ ఎత్తున పంపిస్తుంటారు. ఈ ఇయర్ కూడా ఆ లడ్డు ప్రసాదాన్ని వాళ్ళు భారీ ఎత్తున పంపించబోతున్నారు. అది కూడా స్వామివారి పదాలకి చేరిపోబోతుంది 2-3 రోజుల్లో. ఇలాగే ఇంకా నిమజ్జనం కూడా 29వ తారీఖు సాయంత్రం ఏ చోటైతే స్వామివారి పూజ అందుకున్నారో అదే చోట పాలు పంచామృతాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసి గోదావరి కృష్ణా జలాలతో అభిషేకం చేసిన అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంతో స్వామివారి నిమజ్జనం చేసి ఆ మట్టిని కూడా భక్తులకి పంచడం జరుగుతుందండి. అంటే చూసుకున్నట్టయితే మనకు గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కనుక అంటే సుమారు 117 నుంచి 118 అడుగులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఉచ్చిష్ట గణపతిని 89 అడుగులు తగ్గించడం అంటే దీనికైనా ప్రత్యేకమైనటువంటి ఏదైనా కారణం ఉందనుకోవచ్చు? అంటే మా గురువుగారు వెంకట హరీష్ శర్మ గారు చెప్పిన ప్రకారం ఉచ్చిష్ట గణపతి విగ్రహాన్ని లాస్ట్ ఇయరే ప్రతిష్ఠించాలి. అప్పుడు కూడా ఈ హైట్లోనే ఈ విగ్రహానికి కొలతలు ఉన్నాయి, ఇంకా పొడవు వెళ్తే అందం రాదని చెప్పడం జరిగిందండి. అందుకే 89 అడుగుల రూపంలోనే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కనుక చాక్లెట్ గణపతిగా అయితే మాత్రం చాక్లెట్ రాముల వారిని కూడా మీరు ప్రతిష్ఠింప చేస్తున్నారు. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఉందంటారు? అంటే ప్రత్యేకించి చాక్లెట్తో చేయడం కోసం నేను చాక్లెట్తో చేసిన రాముల వారి విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే అండి, చాక్లెట్ అంతా కూడా లాస్ట్ స్వామి భక్తులందరికీ కూడా ఆ చాక్లెట్ని బెలిజియన్ డార్క్ చాక్లెట్ అంటే అదంతా కూడా పాలల్లో మిక్స్ చేసి ఆ పాలలో నిమజ్జనం చేసి అది పంచడం జరుగుతుందండి. మనం చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో అంతా కూడా అంటే ఎటువంటి పొల్యూషన్కి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో వెదురు బొంగు మట్టితో చేసినటువంటి వినాయకుడిని చేయడం ద్వారా అయితే మాత్రం ఎవరికి ఎటువంటి హాని లేకుండా ఉండడం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ చాక్లెట్ రాముల వారిని కూడా ఇది పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా అదందరినీ కూడా ప్రసాదంగా పంచేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో మొత్తం ఏదైతే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలి, అదేవిధంగా చూసుకుంటే పర్యావరణ హితంగా ఉండాలన్న సదుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నామన్న పరిస్థితి అయితే మనకి చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు.